ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 18వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవ్వడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవిత యాత్రలో మనం ప్రయాణించవలసిన మార్గాలు చాలా ఉంటాయి. కానీ అన్ని మార్గాలు మనం వెళ్ళవలసినవి కాదు. ఏ మార్గంలో వెళ్తే మనకు మంచిదో, మన గమ్యానికి చేరుతామో దేవునికి మాత్రమే తెలుసు. మరి మనం వెళ్ళవలసిన మార్గం ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారంటే ప్రభువే చెప్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన తన మార్గాన్ని బోధిస్తాడట. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం మనకుంటే మనం వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన మనకు తెలియచేస్తాడు. మన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలో కొన్నిసార్లు తెలియని పరిస్థితులు వస్తాయి. ఎటు పోవాలో తెలీదు, ఎవరిని సంప్రదించాలో తెలీదు. అలాంటి పరిస్థితులలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనల్ని నడిపించటానికి, మనకు మార్గాన్ని సూచించటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. విచారకరమైన విషయం ఏంటంటే, మనం వెళ్ళవలసిన మార్గం మనకు తెలియకపోవటం వలన వెళ్ళకూడని మార్గాలలో వెళ్ళి తెచ్చుకోకూడని సమస్యలు తెచ్చుకుంటాం. పొందకూడని బాధలన్నీ పొందుతుంటాం కదా. మనం వెళ్ళవలసిన మార్గం మనకు ముందే తెలిస్తే మన బలం, మన సమయం, మన జీవితం వ్యర్థం కాదు, వృధా కాదు. మనకున్న ఈ జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితాన్ని, మన ముందున్న కొద్ది సమయాన్ని ఉపయోగకరంగా వినియోగించుకోగలిగితే ఎంతో దీవెన కదా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నష్టపోయే మార్గాలలో నీవు వెళ్ళవు, మేలు పొందే మార్గాలలోనే నీవు వెళ్తావు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకో. ఆయనే నిన్ను నడిపిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నాకు బోధించేవారెవ్వరూ లేరు, నాకు నడిపించేవారెవ్వరూ లేరని అనుకుంటున్నావా? యోసేపుని ఎవరు నడిపించారు? యోసేపుకి ఎవరు బోధించారు? తల్లి లేదు, తండ్రి లేడు, స్నేహితులు ఎవ్వరు తనతో లేరు. జీవితంలో కొన్ని కష్టాలు ఎదురైనా కానీ చివరకు యోసేపును దేవుడు గమ్యానికి చేర్చాడు, దీవించాడు. ఈరోజు నిన్ను కూడా నీవు చేరవలసిన గమ్యానికి దేవుడు నిన్ను చేరుస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.